వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఈ కూటమి ప్రభుత్వం శుద్ధ దండగా మత్స్యకారులకు ఎలాంటి భరోసా లభించట్లేదు. వైఎస్ జగన్ గారి హయాంలో ఏ కష్టం వచ్చినా, చిన్న నష్టం వచ్చినా భరోసా సాయం అందేది. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వంలో మాకు అన్ని తిప్పలే, కనీసం పట్టించుకునే వారు కూడా లేరు అని విశాఖ తీరంలో మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధ్యత రాహిత్యంగా ఉంది. బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వారి కుటుంబాలను పరామర్శించేందుకు అండగా నిలిచేందుకు విశాఖకు వస్తున్నారు అని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చంద్రబాబుది తుగ్లక్ పాలన, ఏపీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మండిపాటు గుండు కొట్టించుకుని ఉద్యోగాల నిరసన తెలిపారు. పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు. ఒక్క జూన్ నెలలోనే పని ఒత్తిడి తట్టుకోలేక 10 మంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం. ప్రమోషన్లు లేవు. చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్లు దాటినా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అభివృద్ధి పేరుతో రైతులను భయపెట్టి భూములు లాక్కోవడం ప్రజాస్వామ్యమా లేక అధికార అహంకారమా? జూలై 31న కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఇప్పటికే ధ్వంసం చేసిన పంటలను, తొలగించిన చెట్లలో వేసిన రోడ్లను ప్రభుత్వం తిరిగి యథాతథ స్థితికి తీసుకురాగలదో? రాజధాని నిర్మాణంపై వ్యతిరేకత లేదు, కానీ రైతుల కన్నీళ్లపై రాజధాని నిర్మించడం అభివృద్ధి కాదు. గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో మా భూములు కబ్జా చేసేస్తున్నారు బాబోయ్. టీడీపీ నేతపై టీడీపీ సానుభూతి పరులు ఫిర్యాదు చేశారు. రామశెట్టి సైదారావు అనే వ్యక్తి గ్రామంలోనే పేదల భూములతో పాటు రెవెన్యూ భూములు కబ్జా చేశారని ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి చూస్తున్నారా? కలెక్టర్ కి మీ టీడీపీ వారే ఫిర్యాదు చేస్తున్నారు. ఈ కబ్జాలో నీ వాటా ఎంత? వాటా లేకపోతే ఎందుకు మౌనంగా ఉంటున్నావు బ్రహ్మారెడ్డి? వైఎస్ జగన్ వస్తూ ఉండడంతో విశాఖ ఎయిర్పోర్ట్ లో పోలీసులు వింత ఆంక్షలు విధించారు. స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి వింత కారణాలు చెబుతూ వాహనాలని అనుమతించలేదు. వెనుకబడిన పల్నాడు ప్రాంత ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 100 ఎంబీబీఎస్ సీట్లతో వైఎస్ జగన్ గారి ప్రభుత్వం నిర్మించిన పిడుగురాళ్ల వైద్య కళాశాల ప్రారంభానికి ఎన్ఎంసీ అనుమతులు జారీ చేస్తుంది. చంద్రబాబు ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఒక కొత్త మెడికల్ కాలేజీ కూడా కట్టింది లేదు. జగన్ గారి ప్రభుత్వం ఒకసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరశేఖర్ రెడ్డి అన్నారు. జబ్బరపేట వెళ్లడానికి వద్ద అంబేద్కర్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న ఎస్సీఆర్ కార్యక్రమంలో భాగంగా ఈఎఫ్ దరఖాస్తుల పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియపై మాజీ మంత్రి ఆర్కే రోజా, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు, బూత్ బిఎల్ఏలు, బూత్ కమిటీ అధ్యక్షులు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ ఓటు హక్కుల పరిరక్షణ ప్రతి కార్యకర్త, ప్రతి బిఎల్ఏ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు పూర్తి అప్రమత్తతో పనిచేయాలని, అర్హులైన ఒక్క ఓటరి హక్కు కూడా భంగం కలగకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల ఆదివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు.